హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. మరి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా! విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి విరిగిన మనస్సుతోటే మరి దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. విరగటం అంటే మనం చేసిన ప్రతి పాపాన్ని, లేకపోతే ప్రతి ఒక్క కార్యాన్ని గూర్చి మనము సరిచేసుకోవటమే విరిగిన మనస్సు అంటే మనం చేసింది మరి తెలుసో తెలియకో మనము చేసాం. పుట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా చేసిందంతే కూడా తెలుసుకొని అవి అంతా కూడా మరి దేవునికి విరోధంగా ఉన్నది అని చెప్పేసి మరి అవన్నీ కూడా మనం తొలగించుకోవటమే, అవన్నీ కూడా తెలుసుకొని మరి దాన్ని బట్టి మనము బాధపడి అవన్నీ కూడా మరి తొలగించుకోవటమే మరి విరిగిన మనస్సు. దావీదు మరి మాట్లాడుతున్న మాట అండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన మరి 17వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా! విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేయవు. హల్లెలూయా! మరి ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మరి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనములో, విస్తారమైన మీ బలులు నాకేలా, దాన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. హల్లెలూయా! వెక్కసమైందంట. అంటే మరి పాత నిబంధనలో అందరూ కూడా మరి పాపం చేసినప్పుడు పాపానికి పరిహారార్థంగా బలులు అర్పించేవాళ్ళు. అప్పట్లో బలులు అర్పించే కోడెలు, మరి గొర్రెలు, మేకలు, ఎద్దులు, పొట్టేలు ఇలాగా అర్పించేవాళ్ళు. మరి వాళ్ళ పాపాన్ని మరి తొలగించుకోవటానికి, మరి తాత్కాలికంగా మరి పాపాన్ని తొలగించుకోవటానికి అలాగ చేసేవాళ్ళు అప్పట్లో పాత నిబంధనలో. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన బలి. కాబట్టి మన దేవుడు మాట్లాడుతున్న మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. విరిగిన మనస్సు కావాలండి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు. ఎందుకంటే మనము మొదటిగా మరి పుట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా మరి మనం చేసిన ప్రతి ఒక్క తెలుసో తెలియక చేసిన ప్రతి ఒక్క మరి విషయాలను గుర్తెరగటమే మరి మన విరిగి నలిగిన హృదయం లేకపోతే మనస్సు. అది గుర్తెరగాలి. ఇది మనం చేసింది కరెక్ట్గా దేవుడు ఒకటి చెబుతుంటే మనం ఒకటి చేసాము, అది కరెక్ట్ కాదు అని గుర్తెరగటమే మరి విరిగి నలిగిన మనస్సు అండి. అది గుర్తెరిగితే చాలు, మనము మరి కరెక్టా కాదనేది అర్థమైపోతుంది. మనం చేసిన కార్యాలు, మనం చేసిన పనులన్నీ కూడా కరెక్టా కాదనేది మనకు అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు మనకి ఖచ్చితంగా మరి పశ్చాత్తాపం వచ్చింది. అదే ఆ పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయాన్ని, ప్రభువా మరి నేను తెలుసో తెలియక చేశానయ్యా, నా తప్పులు క్షమించయ్యా, నేను మరి ఆ యొక్క విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు అలక్ష్యమో చేయడు. అదే దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదు అంటూ ఉన్నాడు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. హల్లెలూయా! ఏమంటున్నాడు? నేను పాపంలో పుట్టిన వాడనయ్యా, కాబట్టి పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కాబట్టి మరి పాపంలో పుట్టాను, కాబట్టి నేను పాపాన్ని కోరుకుని పాపంలోనే మరి జీవిస్తున్నాను. కానీ నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువో, నేను పవిత్రుడనగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపుమో. హల్లెలూయా! పాపాలను తీసివేసేది ఎవరండి? కడిగేది ఎవరు? దేవుడు. సోపుతో కడుగుతాడు, హిమము కంటే తెల్లగా మారుస్తాడు మనల్ని. కాబట్టి మనం విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. అంతేకాని కోడెలు, మరి ఎద్దులు లేదా పొట్టేళ్ళు ఇవి కాదు. అది వెక్కసమాయను అన్నాడు దేవుడు. వెక్కసమైంది. కాబట్టి విరిగిన
నలిగిన హృదయాన్ని దేవుడు ఆలస్యము చేయడండి. ఖచ్చితంగా విరిగి నలిగిన హృదయముతో మనమేంటో మనం తెలుసుకొని, అదేగా దావీదు మాట్లాడుతున్నది అదేనండి. మరి తనేంటో తను తెలుసుకొని మరి నేను పాపంలో పుట్టాను కాబట్టి ఆ పాపాన్ని ప్రేమించానయ్యా. కానీ నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావయ్యా. అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు అయ్యా, నువ్వు తెలియజేయదు. కాబట్టి నేను పవిత్రుడగినట్లు ఇసోపుతో నన్ను కడుగు హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నన్ను కడుగుము. హల్లెలూయా. కాబట్టి మరి సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా మార్చేది ఎవరు అంటే దేవాతి దేవుడు. కాబట్టి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యము చేయడండి. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటి అంటే మనమేంటో మన ముందు గుర్తెరగాలి. మనము మరి దేవునికి ఇష్టలుగా ఉన్నామా, వ్యతిరేకంగా ఉన్నామా, అది తెలుసుకొని దేవునికి వ్యతిరేకంగా ఉంటే ప్రభువా అని చెప్పేసి మనల్ని మనం సరి చేసుకొని, నలిగిన హృదయం అంటే మనం చేసిన ఆ యొక్క తప్పులన్నీ తెలుసుకొని వాటిని విడిచిపెట్టుకొని అవి చేసినందుకు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి విడిచిపెట్టుకోవటమే నలిగిన హృదయం. కాబట్టి అవన్నీ కూడా తొలగించుకొని ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ఎందుకంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే ఎప్పుడైతే ఆ మనస్సును నువ్వు ఇచ్చేసుకుంటావో, ఆ మనస్సుని దేవుని వైపు తిప్పుతావో, నీ ఆలోచన, నీ తలంపులు పక్కన పెట్టి అవన్నీ కూడా తప్పయ్యా, నా ఆలోచన నా తలంపులతో చేస్తేనే నాకు ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలు, నష్టాలు వస్తున్నాయి ఉదయాన్ని మరి ఆయన యొక్క సహాయం కోరితే నువ్వు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మనస్సును నువ్వు నలిగిన మనస్సుతోటి, పశ్చాత్తాపమైన మనస్సుతోటి పాపాలన్నీ ఒప్పుకొని, అయ్యా నుంచి తెలియజేసిన పాపాలు తొలగించయ్యా, అయ్యా నన్ను ఆదరించు, హక్కును చేర్చుకొని నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యము చేయడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు నిన్న బిడ్డ హృదయాల్లో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ప్రతి బిడ్డ కూడా మరి నలిగిన హృదయంతో ప్రభువా అని పాదాలు పట్టుకునేలాగున ప్రతి బిడ్డను సిద్ధపరుస్తున్నావు. యేసు నామములో నమ్ముచున్నాను తండ్రి. అందరికీ వందనాలండి.